హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గేమ్ ఆఫ్ ట్రేడర్స్. ఈ ట్రేడ్ నేను ఓఎఫ్ఎస్ఎస్లో తీసుకున్నాను. విత్ 300 రిస్క్ పర్ ట్రేడ్ వచ్చి తీసుకున్నాను నేను. సో ఎంటర్ అయిన తర్వాత యాజ్ యూజువల్గా ఎస్ఎల్ అండ్ టార్గెట్ అనేది ప్లేస్ చేశాను. ఇక్కడ చూసుకుంటే ట్రేడ్ అనేది మన ఫేవర్గా మూవ్ అవుతుంది. ఆఫ్టర్ సమ్ టైం నేనైతే 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి షిఫ్ట్ అయిపోయాను. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా సింపుల్గా మన టార్గెట్ ఆర్ స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయడమే. చాలామంది వెయిట్ కూడా చేయలేరు, ఎమోషన్స్ రావడం వల్ల. అది చేసేస్తాను, ఎగ్జిట్ అయిపోతాను, ఇంకో ట్రేడ్ చూస్తాను, ఇంకొంచెం పొజిషన్ యాడ్ చేస్తాను అని చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మీరు కనుక చేశారంటే మీకైతే ప్రాఫిట్స్ అనేవి రావు. ఏదైతే మీ పొజిషన్ సైజింగ్ ఉందో దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే నాకు 1:1 అయితే వచ్చింది. సో ఈ ఒక స్వింగ్ ఫామ్ చేసి వచ్చింది. మీరు అక్కడ చూసుకుంటే 2 గ్రీన్ క్యాండిల్స్ డోజీలో ఫామ్ చేసి ఒక స్వింగ్ అయితే ఫామ్ అయింది. దాని తర్వాత బ్రేక్ డౌన్ ఇచ్చింది. ఇప్పుడు మనకి ఇది మోస్ట్ ఛాన్సెస్ ఇది మనకి టార్గెట్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే అలా స్వింగ్ ఫామ్ చేసి బ్రేక్ డౌన్ అయితే కనుక మనకి కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అంటారు, కొంతమంది వచ్చేసి లోయర్ లో ఫార్మేషన్ అంటారు. ప్రైస్ యాక్షన్ వచ్చిందంటే మీరు పేరు ఏది పెట్టినా కానీ మీకు ప్రైస్ యాక్షన్ అనేది అర్థమైపోతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి లోయర్ లో ఫామ్ చేసి మనకి టార్గెట్ వైపుగా అయితే మన ట్రేడ్ అనేది వెళ్తుంది. ఇక్కడ మన ట్రేడ్ వచ్చేసి 1:2 దగ్గర ఎగ్జిట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.